హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి. అలర్ట్, ఇండియాలో హెచ్ఎంవివి వైరస్ కేసులు. చైనాలో కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరొక కొత్త వైరస్ కరోనా లాంటి లక్షణాలతోనే వేగంగా వ్యాప్తి చెందిందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇక ఇన్ఫ్లుయెన్జా ఏ హెచ్ఎంపివి వైరస్లతోని చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోగులతోనే ఆసుపత్రులు మొత్తం నిండిపోతున్నాయి. హ్యూమన్ మెటాప్ న్యూమా వైరస్ అనే ఈ కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని కూడా అంటున్నారు. అయితే చైనా దీనిని అధికారికంగా ధృవీకరించలేదట. ఇక ఈ హెచ్ఎంపివి వైరస్ కరోనా వైరస్ లానే అంటువ్యాధి అని ప్రాణాంతకం అని కూడా చెప్తున్నారు. హెచ్ఎంపివి వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా ఉన్నట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇక ఇన్ఫ్లుయెన్జా ఏ హెచ్ఎంపివి మైక్రోప్లాస్మా నిమోనియా కోవిడ్-19 వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, ఈ కొత్త వైరస్లు ఇక హెచ్ఎంపివిని శరవేగంగానే విస్తరిస్తున్నట్టు కూడా తాజాగా చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపివి వైరస్ ఇండియాలోకి ఎంటర్ కూడా అయింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో 2 కేసులు అయితే నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం 3-8 నెలల చిన్నారులకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలిపారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు నమోదైందట. ఇక అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడనే మొదలైంది. మరి చైనాలో హెచ్ఎంపివి వైరస్ కేసులు పెరుగుతుండడం పైన భారత్ కూడా అలర్ట్ అయింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత్ లో తొలి కేసు అయితే నమోదైంది. ఇక నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అప్రమత్తం కూడా అయ్యారు. ఈ హెచ్ఎంపివి వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమేనంటున్నారు. మరి చిన్న పెద్ద ఏది తేడా లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తుంది ఈ వైరస్. మరి దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా కూడా ఉండాలని వైద్యులైతే చెప్తున్నారు. ఈ వైరస్ సోకినా అది సాధారణంగా వచ్చిన జలుబే అనుకొని చాలా మంది చికిత్స తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందట. ఇక కరోనా లాగే దీనికి ప్రత్యేక చికిత్సలు అంటూ ఏవీ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించి మందులైతే వాడుతున్నారు. లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు. అయితే చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని కూడా సూచిస్తున్నారు. కరోనా టైంలో ఎలాంటి శుభ్రత పాటించారో ఇప్పుడు కూడా అలాంటిదే శుభ్రత పాటించాలని కూడా సూచిస్తున్నారు. అంతేకాకుండా చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ వ్యాప్తి చెందడం పైన ప్రజలు భయాందోళన చెందవద్దని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా సూచించింది. హెచ్ఎంపివికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు కాబట్టి దాని వ్యాప్తిని నియంత్రించడం ప్రధాన టాస్క్ అని వైద్యులైతే చెప్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా శ్వాసకోశ కాలానుగుణ ఇన్ఫ్లుయెన్జా కేసులను కూడా నిశితంగానే పరిశీలిస్తోంది. అయితే చలికాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల కేసులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగానే ఉన్నాయని కూడా చైనా చెప్తోంది. చైనాలో ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇతర శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి పైన ప్రశ్నించగా సాధారణంగా దేశంలోని ఉత్తర అర్ధగోళంలో శీతాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా గరిష్ట స్థాయికే చేరుకుంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయితే మావోనింగ్ చెప్పారు. చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. అలానే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.